హలో అండి. అస్సలాముఅలైకుం. నమస్తే. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఫైనల్‌గా నేను ఎర్లీ మార్నింగ్ లేస్తున్నాను కన్సిస్టెంట్‌గా. 5:00కి అలారం పెట్టుకుంటానండి. థైరాయిడ్ మెడిసిన్ వేసుకోవాలి అనేసి. ఇంకా తర్వాత నిద్ర రావట్లేదనమాట. సో, ఇంకా 5:15, 5:30కి అట్లా లేచేస్తున్నాను. ఇది అరౌండ్ 5:45 అలా అయింది. టీ పెట్టుకున్నాను. బయట ఇలా చీకటిగా ఉన్నప్పుడు భలే ఉంటది. అండ్ ఒక 2 స్పూన్స్ ఓట్స్ చేసుకున్నాను. ఎందుకో కొంచెం డల్‌గా అనిపించిందనమాట. పొద్దున ఆకలేస్తుండే. సో, అది చేసి పక్కన పెట్టుకున్నా. జస్ట్ ఆకలేసినప్పుడు తిందాము అనేసి. టీ తాగుతూ ఒకసారి నా బిజినెస్ వాట్సాప్ చూస్తున్నాను. ఈ టైంలోనే నేను ఫాస్ట్‌గా ఏమన్నా ఇంపార్టెంటివి ఉంటే రిప్లైస్ ఇవ్వడం అవన్నీ చేస్తుంటా అనమాట. ఈ మధ్య కాలంలో బిజీగా ఉండి రెగ్యులర్‌గా చూడలేదు. ఇప్పుడు ఇలా హ్యాబిట్‌లా పెట్టుకున్నాను. ఇంకా ఏవైతే వెజిటబుల్స్ ఆర్డర్ ఇచ్చానో అవి, పాలు, గ్రోసరీస్ ఇవన్నీ కూడా తెచ్చేసాను. చాలా ఫాస్ట్‌గా ఎండొచ్చేస్తుందండి ఈ మధ్య. జస్ట్ 6:20, 6:30 అవుతుందంతే. సో, ఇంక నేను రెడీ అయిపోయి కిందకొచ్చేసాను. సో, టైం 6:30. ఇంత పొద్దున్నే ఎక్కడికెళ్తున్నా అనుకుంటున్నారా? పెట్రోల్ కొట్టించుకోవడానికి. అక్కడికెళ్ళేసరికి షాకింగ్ అసలు. రోడంతా నిండిపోయి పెద్ద క్యూ ఉంది. అండ్ పెట్రోల్ బంక్ క్లోజ్ చేసుంది. సో, ఇంకెంతసేపు నేను క్యూలో ఉన్నా వేస్ట్ అనేసి మళ్ళీ ఇంటికొచ్చేసాను. అండ్ అసలేంటో అండి, పెట్రోల్‌కేం ప్రాబ్లమ్ లేదు. అయినా సరే అందరూ అన్నెసెసరీగా పానిక్ అయిపోయి పెట్రోల్ అంతా కొనేసారు. ఇప్పుడసలు నేనేమో అంత పానిక్ అవ్వలేదు. ఎందుకంటే ఓకే, మనకేం ఇష్యూస్ లేవు గదా! పెట్రోల్ వరకు వస్తదిలే అనుకున్నాను. ఇలా అవుద్దనుకోలేదు. అండ్ మళ్ళీ ఎప్పుడొస్తదో ఏమో! ఉంది ప్రస్తుతానికి నా దాంట్లో కొద్దిగా ఉందనమాట. సో, ఇంకిప్పటి నుంచి బయటికి వెళ్ళడం కొద్దిగా తగ్గించుకోవాలి. ఏమన్నా మెడికల్ ఎమర్జెన్సీస్ అట్లాంటి వాటికి సేవ్ జేసుకోవాలి పెట్రోల్ ఇంకా. సో, ఇట్లా పానిక్ బయింగ్ చెయ్యకపోతేనే మంచిది. అంటే నార్మల్ టైంలో కార్ పెట్రోల్ ఎవరైతే 1000కి, 500కి కొట్టించుకుంటారో, ఈ టైంలో ఫుల్ ట్యాంక్ చేయించేసుకుంటున్నారు. బైక్ అయినా, కార్ అయినా. సో, ఇంకా పాలొచ్చేసి నేను రైస్ కుక్కర్‌లోనే మరగబెడుతున్నానండి. కొద్దిగా పైన మీగడ రాగానే టెన్షనొచ్చింది నాకు ఇరిగాయేమో అని. అండ్ రైస్ కుక్కర్ గురించి ఒక ఇంపార్టెంట్ విషయం అండి. చాలామంది అడుగుతున్నారు. ఇది ప్రెస్టీజ్ రైస్ కుక్కర్ అండి. 2.5 లీటర్స్‌ది. ఈ కప్ ఉంది గదా! దీంతో 2 కప్స్ రైస్ అవుతదనమాట. అంటే ముగ్గురికి పర్ఫెక్ట్‌గా అవుతది. నేను కావాలని చిన్నది తీసుకున్నా. దీంట్లో 2 సైజెస్ ఉన్నాయి. దీనికంటే పెద్దది గూడా ఉంది. కానీ మేము ముగ్గురమే. ఎప్పుడో ఒకసారి చుట్టాలొస్తారని పెద్దది తీసుకొని అనవసరంగా ఎలక్ట్రిసిటీ వేస్ట్ చేసుకునే బదులు చిన్నదే తీసుకుంటే బెటర్. ఎప్పుడైనా చుట్టాలొచ్చినప్పుడు కావాలంటే గిన్నెలో వండుకోవచ్చు. అందుకని నేను కావాలని చిన్నది తీసుకున్నా. నేషన్ మార్ట్‌లో తీసుకున్నా. సైజ్ గురించి చాలామంది అడుగుతున్నారని చూపిచ్చానిప్పుడు. ఇంకా లెమన్ వాటర్ చేస్తున్నాను. లెమన్ వాటర్ ఈ మధ్య ఇలా ఒక 2 లెమన్స్ ఈ జగ్‌లో ఇలా పిండేసి పక్కన పెట్టేస్తున్నాను. డే అంతా బయటికెళ్ళేటప్పుడు గానీ, బయట నుంచి వచ్చినప్పుడు గానీ అలా కొద్దిగా తాగితే డీహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఇవాళ బ్రేక్‌ఫాస్ట్‌లో వచ్చేసి శాండ్‌విచ్ చేయబోతున్నాను. సో, మార్నింగ్ నేను ఒక 2 స్పూన్స్ ఓట్స్ తిన్నాను. సో, ఎప్పుడైనా గానీ బాగా ఆకలేస్తుంది అన్నప్పుడు అట్లా లైట్‌గా 1 ఆర్ 2 స్పూన్స్ ఓట్స్ ఏసుకొని, దాంట్లో నట్స్ వేసేసుకొని చేసేసుకున్నానంటే నాకు మరీ ఎక్కువ తిన్నట్లు గాకుండా బావుంటుంది లైట్‌గా. సో, ఇంకా ఈ శాండ్‌విచ్‌లో వచ్చేసి కీరా, ఆనియన్ అండ్ టొమాటో సన్నగా కట్ చేస్తున్నాను. నేను నార్మల్‌గా స్లైసర్ ఏమి యూజ్ చేయనండి. చాకుతో నేను సన్నగా కట్ చేయగలను. సో, కట్ చేసేస్తున్నా అనమాట. ఈ మధ్య ఎక్కువగా వెజిటబుల్స్‌కి వెళ్ళలేదు కాబట్టి గ్రీన్ చట్నీ లేదు. ఫెస్టివల్ టైంలో నేను ఓవర్‌గా వెజిటబుల్స్ తేలేదు. ఎందుకంటే ఫెస్టివల్‌కి మనం ఎలాగో నార్మల్ వెజిటబుల్స్ యూజ్ చేయము. ఆ తర్వాత 2 రోజులు కూడా అలసిపోయి ఉంటాము అనేసి ఇప్పుడు మళ్ళీ తీసుకురావాలి. సో, ఇంకా శాండ్‌విచ్‌కి సన్నగా కట్ చేసిన తర్వాత సాలడ్ కోసం నార్మల్‌గా రఫ్‌గా చాప్ చేసేస్తున్నాను. సో, ఇంకా ఇవి లంచ్‌తోని, డిన్నర్‌తోని సాలడ్ అయిపోతదనమాట. ఈ మధ్య రెగ్యులర్‌గా సాలడ్ గూడా చేస్తూ ఉన్నాను. సో, గ్రీన్ చట్నీ లేదు గదా! ఇంకా నా దగ్గర చిపోట్లే సౌత్ వెస్ట్‌ది సాస్ ఉంది. స్ప్రెడ్ ఉంది. సో, అదే నేను బ్రెడ్‌కి పెట్టేస్తున్నా అనమాట. ఈ బ్రెడ్ వచ్చేసి వీట్ బ్రెడ్ అండి. ఇది కంట్రీ డిలైట్‌లోనే తెప్పించాను. ఇప్పుడు ఎలా ఉంటే బ్రెడ్ అయితేనేమో కంట్రీ డిలైట్‌లో తెప్పించాలి. ఎగ్స్ అయితేనేమో బీబీ డైలీలో తెప్పించాలి. అట్లా నాకొక పెద్ద ప్రయారిటీస్ లిస్ట్ అనేది ఉందనమాట. సో, ఒక దాంట్లో ఒకటి బావుంటది. ఇంకో దాంట్లో ఇంకోటి బావుంటది. అవే తెప్పిస్తాను. బ్రాండ్స్ చేంజ్ చెయ్యను. ఎప్పుడు ఏది తెప్పిస్తానో అదే తెప్పిస్తా అనమాట. అండ్ చీజ్ స్లైస్ గూడా వేసేసానండి. చీజ్ తింటే కొంచెం ఫుల్‌గా ఉంటది. ఇంతకుముందు న్యూట్రిషనిస్ట్ చీజ్ తినొచ్చు లిమిటెడ్ క్వాంటిటీలో దట్ టూ విత్ బ్రేక్‌ఫాస్ట్ అని జెప్పారనమాట. అండ్ ఇంకా కొంచెం బటర్ వేసేసి పెనం మీద కాల్చేస్తాను అంతే. ఇంతకుముందు నా దగ్గర శాండ్‌విచ్ మేకర్ ఉండేది. కానీ పాడైపోయింది తర్వాత.
స్టవ్ మీద శాండ్విచ్ చేసేది ఉంటది గదా! అది స్టీల్ ఫ్యాక్టరీకెళ్ళినప్పుడు తీసుకుందాము అనేసి అనుకున్నా. షూట్‌కి వెళ్దాం అనుకున్నా గానీ, అసలు నా పరిస్థితి ఎలా ఉందంటే, కారు బాగా అలవాటైపోయి, ఎక్కడికి వెళ్ళడానికి లేకుండా కాళ్ళు, చేతులు కట్టేసినట్లుగా ఉందనమాట. ర్యాపిడోలోనేమో ఒక్కోసారి బుక్ కావట్లేదు. అండ్ వాళ్ళు చాలా కాస్ట్ చెప్తున్నారు. చూడాలింకా షూట్స్ అవన్నీ ఎలా ముందుకెళ్తాయి అనేసి. ఇంకా క్యాబేజ్ కర్రీ ఓన్లీ నార్మల్‌గా చేస్తే పెద్దగా ఎవరికీ నచ్చదు. అందుకనే కొన్ని క్యారెట్స్, ఒక ఆలు, కొంచెం టొమాటో ఇవన్నీ యాడ్ చేసి చేస్తున్నా అనమాట. ఒక్క పూటకే. మాదెలా ఉంటదంటే డైట్ మధ్యాహ్నం పూట రైసే ఉంటది కంపల్సరీగా. నైట్ చపాతీ ఉంటది. 99% చపాతీనే ఉంటది. సో, ఇంకా ఇది ఓన్లీ మధ్యాహ్నానికి. నైట్‌కి నేను వేరే ఏదైనా చేస్తాను చపాతీతో. మొన్న నేనొక ఇంట్రెస్టింగ్ రీల్ చూసానండి. నాకెంత నచ్చిందో, మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరగదు. చెడ్డ వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది. వాళ్ళు హ్యాపీగా గూడా ఉంటారు. ఎందుకు అనేసి ఆ ఎక్స్‌ప్లనేషన్ నాకు నచ్చింది. అదే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మంచి వాళ్ళు ఎప్పుడు గూడా ఏదో ఒక దానికి గిల్టీ ఫీల్ అవుతా ఉంటారనమాట. అంటే స్ట్రెస్ తెచ్చి పెట్టుకుంటారు. సపోజ్ ఇప్పుడు మన ఫ్రెండ్ ఎవరైనా మనని హెల్ప్ అడిగారనుకోండి. మనం ఎంత చేయగలుగుతామో అంత చేస్తాము. ఇంకా కూడా ఫీల్ అయితా ఉంటామనమాట. అరే! ఇంకొంచెం చేయాల్సింది వాళ్ళు అడిగారు గదా! ఇది గూడా చేసి పెట్టాల్సింది. అరే! నేను నో చెప్పాను. వాళ్ళు ఏమనుకున్నారో ఏంటో. అరే! ఇన్ని రోజులు నేను సైలెంట్‌గా ఉన్నాను. ఈరోజు అనవసరంగా గట్టిగా మాట్లాడాను. కొద్దిగా సైలెంట్‌గా ఉంటే అయిపోయేది. ఎందుకొచ్చిన గొడవ? ఇట్లా మనం ఆలోచిస్తా ఉంటామనమాట. అదే ఎవరైతే కొద్దిగా నెగెటివ్ మైండ్ సెట్ ఉన్నోళ్ళో వాళ్ళైతే ఇప్పుడు ఎవరికన్నా కొంచెం హెల్ప్ చేశారనుకోండి, అసలు నేను చాలా మంచోడిని, ఈ మాత్రం హెల్ప్ చేయడమే చాలా ఎక్కువ. అసలు నా అంత మంచోళ్ళు ఎవ్వరూ లేరు అనేసి దే ఫీల్ హ్యాపీ. నేను హెల్ప్ చేశాను. ఐ యామ్ సో గ్రేట్ అనేసి హ్యాపీగా ఫీల్ అయ్యి వదిలేస్తారు. మంచి వాళ్ళు మాత్రం హెల్ప్ చేస్తారు, ఫీల్ అవుతా ఉంటారనమాట. ఇంకా చేసుంటే బాగుండేది అనేసి. అలానే ఎప్పుడైనా ఒక్కసారి మనం ఎవరితో అయినా పొరపాటున రూడ్‌గా మాట్లాడినా సరే, అనవసరంగా అన్నానని ఫీల్ అయితా ఉంటాం. అందుకనే మంచి వాళ్ళకి చాలా స్ట్రెస్ ఉంటది. ఆ స్ట్రెస్ వల్లే ఇంకా నెగెటివ్ థింగ్స్ జరుగుతూనే ఉంటాయి. అండ్ చెడ్డ వాళ్ళకి వాళ్ళెప్పుడూ హ్యాపీగా ఉంటారు. బికాస్ దే ఆర్ అలైన్డ్ విత్ దెమ్. ఎందుకంటే ఐఎమ్ నెవర్ హ్యాపీ విత్ మై సెల్ఫ్. నేనెప్పుడూ ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తా ఉంటా. ఇది అలా చేసుండాల్సింది, అది ఇలా చేసుండాల్సింది. నేనింత హెల్ప్ చేశాను. బట్ ఆ ఒక్క పని చేయలేదు. వాళ్ళేమన్నా అనుకున్నారేమో! అరే! వాళ్ళు ఇది అడిగారు. దీనికంటే బెస్ట్ ఇలా చేసుండాల్సిందేమో. ఎప్పుడు బ్రెయిన్ నడుస్తూనే హలో ఉంటది. అండి. సో, ఇప్పుడే కర్రీ అవుతూ ఉంది. అబ్బా! ఈ ఫ్యాన్ ఒక్కోసారి సౌండ్ ఏం రాదు. ఇంకా సౌండ్ స్టార్ట్ అయిందంటే మాత్రం కంటిన్యూస్‌గా వస్తూనే ఉంటది. ఐ హోప్ మీకు సౌండ్ వినబడట్లేదు అనుకుంటున్నా. మైక్ వల్ల కొద్దిగా తగ్గుతది సౌండ్ మీకు. ఐ హోప్. అండ్ మా హస్బెండ్ నాకు ఒక గిఫ్ట్ ఇచ్చారనమాట ఈద్‌కి. దాన్ని అసలు మొన్న ఈద్ వ్లాగ్‌లోనే పెడదాం అనుకున్నా గానీ, మన ఇంట్లో పనుంది, మన ఇంటికి చుట్టాలొచ్చారు అంటే, ఇంకసలు మనకి టైం ఉండదండి. ఏది మనం ఇట్లా కూర్చొని మాట్లాడడానికి టైం ఉండదు. అందుకని నేను ఇంక పెట్టలేకపోయాను. సో, నేను చాలా రోజుల నుంచి యాపిల్ వాచ్ కొనుక్కుందాం అనుకుంటా ఉన్నాను. సో, ఇంకా వెతికి నేను షాప్‌కెళ్తున్నా, చూస్తున్నా. అక్కడ డిస్‌ప్లే పీసెస్ ఉంటాయి గదా! అవి చూస్తున్నాను. మళ్ళీ టూ కాస్ట్‌లీ అయిపోతుంది గదా! అంత కాస్ట్ ఎందుకు అనేసి వచ్చేస్తున్నా. ఐ వాజ్ లుకింగ్ ఫర్ సంథింగ్ నాకు రీజనబుల్ ప్రైస్‌లో కావాలి. అన్ని ఫీచర్స్ ఉండాలి. నాది ఐఫోన్‌తో కంపాటబుల్ అవ్వాలి అనేసి చాలా రోజుల నుంచి చూస్తున్నా. సో, అందుకని ఇంక మా హస్బెండ్ ఏమన్నారంటే, "ఇంగ నువ్వు చూస్తూనే ఉంటావు. ఇంగ ఇప్పట్లో కొనవు" అనేసి నాకు ఇదొచ్చేసి టైటన్ నుంచి అనమాట. ఇది ఆర్డర్ పెట్టారు ఫైనల్లీ. నేను దీన్ని ఇట్లా చూస్తున్నా చాలా మంత్స్ నుంచి. యాపిల్ వాచ్ అంటే నాకింకా దాని మీద పోయింది. ఇంకా ఒక క్రేజ్ ఉండే. ఇప్పుడు అది పోయింది. తర్వాత ఇది నచ్చిందనమాట నాకు అన్నిట్లో. ఇది వచ్చేసి టైటన్ నుంచి ఐరా అనమాట. దీని మోడల్ ఏఐది. న్యూ లాంచ్ అండ్ దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ విమెన్. సో, ఇది ఎందుకో నాకు దీని మేక్ కానీ అన్నీ కూడా నచ్చాయి. అండ్ ఆల్సో అన్ని ఫీచర్స్ దీంట్లో కూడా ఉన్నాయన్నమాట. సో, దిస్ ఇస్ సో కూల్. నాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ ఆర్డర్ పెట్టేశారు. ఈద్‌కి ముందు రోజు వచ్చిందనమాట. ఆ తర్వాత ఇంక నేను దీన్ని మొత్తం కంపాటబుల్ చేసుకొని ఈద్ తర్వాత ఇంకా నా ఫోన్‌కి అటాచ్ చేసుకున్నాను. దీంట్లో వచ్చేసి ఇంకా స్టెప్ కౌంట్ ఉంది. అండ్ ఇంకా అలారం ఉంది. అలారంతో ప్రాబ్లమ్ ఏమైతుందంటే, నేను నా థైరాయిడ్ టాబ్లెట్ వేసుకోవడానికి 5కి లేవాలి.
మా హస్బెండ్ ఏమో కొద్దిగా లేట్గా పడుకుంటారు, ఆ టైంకి నిద్ర వస్తుంటుంది. నా ఫోన్లో అలారం పెట్టానంటే తనకు కూడా మెలకు వస్తుంది అనమాట. అలా కాకుండా ఓన్లీ నాకే మెలకు వచ్చేలా ఉండాలనుకున్నా. దీనివల్ల నాకు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. నాకు జస్ట్ వైబ్రేషన్ వస్తుంది, నేను లేచేస్తాను. అండ్ ఇంకొచ్చేసి ఎక్కువసేపు కూర్చొని ఉంటే రిమైండర్ వస్తుంది. అండ్ వాటర్ రిమైండర్స్ ఉన్నాయి, అది నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ చాలా రకాల స్పోర్ట్స్ ఇంక్లూడెడ్ ఉన్నాయన్నమాట. నార్మల్గా అయితే కొన్నే ఉండేవి. ఇంతకుముందు నా దగ్గర ఎంఐది ఒక బ్యాండ్ ఉండేది 4 years బ్యాక్ అనుకుంటా. అందులో కొన్ని ఉండేవి స్పోర్ట్స్. ఇందులో అయితే అసలు అన్నీ ఉన్నాయి, స్విమ్మింగ్ తప్ప అన్ని స్పోర్ట్స్ ఉన్నాయి అనమాట. స్విమ్మింగ్ ఒక్కటి కూడా ఉంటే బాగుండేది, స్విమ్మింగ్ తప్ప అన్నీ ఉన్నాయి. అండ్ ఈ మోడల్ కూడా చాలా బాగుంది. వాచ్ ఫేసెస్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. మోడల్ నచ్చింది నాకు, కలర్ నచ్చింది. దీంట్లో మెటల్ కూడా ఉందన్నమాట, మెటల్ బ్యాండ్ కూడా ఉంది. కానీ నాకు రోజంతా వాచ్ పెట్టుకోవడం అంటే ఇష్టం, ఐ కెన్ క్యారీ ఇట్. ఇప్పుడు ఇది సిలికాన్ది కాబట్టి నేను పెట్టుకున్నా నాకేం పెద్ద ప్రాబ్లం లేదు. అదే మెటల్ అనుకోండి నేను పెట్టుకోలేను, అంటే కొంచెం బరువు ఉంటుంది కదా, అందుకనే. సో నేను ఇది చూసి చూసి వదిలేసి ఫైనల్గా తను ఆర్డర్ పెట్టారు. అండ్ ఐ ఫీల్ సో హ్యాపీ. దీన్ని అసలు నేను తీయట్లేదు. ఇంకా బాగుంది. అంటే స్టెప్ కౌంట్ 10K అవ్వాలి అనుకున్నాం అనుకోండి మనం, ఇంకా ఇది చూపిస్తూ ఉంటుంది స్టెప్ కౌంట్. మనకి పని అయ్యేసరికి నాకు ఆల్మోస్ట్ ఇంట్లో పనితోనే 4 to 5K స్టెప్స్ అయిపోతాయి. మిగిలిన 5K నేను మేనేజ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. సో ఐ కెన్ ట్రాక్ ఇట్. ఇదే చూపిద్దాం అనుకుంటున్నా, చూపించలేకపోతున్నా. కొలాబరేషన్ అసలే కాదు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను కింద ట్యాగ్ చేస్తా, లేదంటే టాప్ కామెంట్లో లింక్ ఇస్తా, చూసుకోండి. దిస్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. అండ్ ఇవాళ ఎన్ని పనులు ఉన్నాయంటే, అక్కడేమో పెట్రోల్ లేదు, నేనేమో బయటికి వెళ్ళాలి. మొన్న ఎగ్జిబిషన్కి వెళ్తే నేను ఒక టాప్ తెచ్చుకున్నా, అది చాలా లూజ్ అయింది నాకు. ఆయన పాపం అన్నాడు సైజ్ తేడా ఏమైనా ఉంటే వచ్చి మార్చుకోండి అనేసి. అది వెళ్ళి నేను చిన్న సైజ్ తెచ్చుకోవాలి. అండ్ వెజిటబుల్స్ లేవు ఇంట్లో, వెజిటబుల్స్ తీసుకోవాలి. అండ్ మొన్న షీర్ కుర్మా చేసేటప్పుడు ఒక 3-4 ఫ్యామిలీస్కి ఇవ్వడం కుదరలేదన్నమాట, వాళ్ళు అవైలబుల్ లేకపోవడము. అండ్ మేము కూడా చాలా బిజీ ఉండి ఇలా నెక్స్ట్ బ్యాచ్లో చేద్దాంలే అన్నట్లుగా అనుకున్నాము. సో ఇవాళ వాళ్ళకు కూడా షీర్ కుర్మా చేసి ఇవ్వాలి. సో మెనీ వర్క్స్, అసలు చాలా చాలా పనులు ఉన్నాయి. అండ్ రేపు నేను షూట్కి వెళ్ళాలి. సో చూద్దాం. అండ్ ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి వ్లాగ్స్ పెడుతూ ఉంటాను, మంచి కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి. మీకు ఇంకేమైనా సజెషన్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్స్లో పెట్టండి. సరేనా, కిచెన్లోకి వెళ్ళి రైస్ కూడా పెట్టేస్తా, వంట పక్కనే పెట్టేసా అనుకోండి, ఇంకా అప్పుడు నేను షీర్ కుర్మా స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు టైం అరౌండ్ 12 o'clock అయిందండి. ఇంకా బయటికి వెళ్ళేది ఎలాగో లేదు కదా అనేసి షీర్ కుర్మా చేయడం స్టార్ట్ చేసేసాను. మంచిదైంది, నేను లంచ్లోపు ఎంత పనైనా చేయగలుగుతాను అనమాట. అందుకే 12 to 1 ఇదంతా పెట్టేసుకున్నా నేను. అండ్ మొన్న ఆల్రెడీ నేను నట్స్ ఇవన్నీ చాప్ చేసి పెట్టుకున్నా కాబట్టి పెద్ద టైం ఏం పట్టదు, చాలా ఫాస్ట్గా చేసేయచ్చు. ఈద్ రోజు ఎలాగో నేను మీకు రెసిపీ చూపించలేదు కాబట్టి ఇవాళ షీర్ కుర్మా ఎలా చేయాలి అనేది చూపిస్తాను. నాకు ఒక విషయంలో నవ్వు వస్తుంది. యాక్చువల్గా ఇది చాలా సింపుల్ రెసిపీ అనమాట. అయినా కానీ అందరూ మీ ముస్లిమ్స్ చేస్తేనే బాగుంటుంది అంటారు. ఐ డోంట్ నో ద డిఫరెన్స్ యాక్చువల్లీ. బట్ నేను ఇవాళ నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తాను, మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే నెయ్యి వేసుకున్నానండి ప్యాన్లో, ఎక్కువ కూడా వేసుకునే అవసరం లేదు. సో చాప్ చేసి పెట్టుకున్న నట్స్ అన్నీ కూడా వేసుకున్నాను, జీడిపప్పు, కిస్మిస్, బాదం అండ్ డ్రై ఖజూర్. డ్రై డేట్స్ కంపల్సరీ వేయండి, మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఎక్కువ నెయ్యి కూడా వేయాల్సిన అవసరం లేదు, కొంచెం ఒక 2 spoons వేసుకుంటే చాలు. ఆయిల్ అస్సలు వేయొద్దండి, చాలామంది ఆయిల్తో చేస్తుంటారు, అస్సలు టేస్ట్ రాదు. ప్రాపర్ మంచి నెయ్యి వేయాలన్నమాట. సో ఇంకా దీంట్లోనే షీర్ కుర్మాకి సన్న సేమియాలు ఉంటాయి, అవి వేయాలి. ఇది నార్మల్ సేమియాతో చేసేది కాదు, అది వచ్చేసి సేమియా పాయసం. షీర్ కుర్మా అంటే ఇలానే చేయాలి, పండగ సేమియా దీంతో చేస్తేనే బాగుంటుంది. నేను చూపించే రెసిపీ వెరీ వెరీ సింపుల్, మీరు ఇది ఉన్నట్లు అలాగే చేయండి. ఈ సేమియాతో ఒక్క ప్రాబ్లం ఏముందంటే చాలా పొడుగుగా ఉంటాయండి, వీటిని బాగా సన్నగా చేసుకోవాలన్నమాట. ఇలా నెయ్యిలో క్రిస్పీగా వేయించుకుంటూ వాటిని ఇలా క్రష్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడే బాగా వస్తాయి, లేదంటే పొడుగుగా ఉంటాయి తినేటప్పుడు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఎక్కువగా ఫ్రై చేసేసి కూడా దొరుకుతాయి కొన్ని, వాటిని కూడా ఒకసారి నెయ్యిలో ఒక 1 minute అన్నా ఫ్రై చేసుకోవాలి ఇంట్లో, లేదంటే ఫ్లేవర్ సరిగ్గా రాదు. వాళ్ళు ఫ్రై చేసేసారు కదా అని మనం అనుకోవద్దు, వీలైతే ఫ్రై చేయనివే కొనుక్కోండి, ఫ్రై మనం ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది. ఇంకా పక్కన వచ్చేసి నేను మిల్క్లో కొన్ని వాటర్ యాడ్ చేసి షుగర్ కూడా యాడ్ చేసేసాను. ఇవి ఆల్రెడీ వేడి చేసి పెట్టిన మిల్క్ మళ్ళొకసారి మరగబెడుతున్నాను అంతే.
చల్లారిపోయాయి, మరగబెడుతున్నాను. ఈలోపు సేమియా కూడా రెడీ అయిపోయింది. ఇది ఎంత ఫాస్ట్గా అయిపోద్దంటే అండి, నట్స్ కట్ చేసుకోవడమే కొంచెం టైం పడుతుంది అంతే. సో ఇంకా ఇందులో నానబెట్టిన చిరోంజి యాడ్ చేశాను. పాలు ఆల్రెడీ మరిగిపోయాయి, షుగర్ ఆల్రెడీ వేసేసాను. మీకు కావాలనుకుంటే షుగర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ నేను వచ్చేసి కండెన్స్డ్ మిల్క్ తీసుకొచ్చా అండి మొన్న, నెస్లే బ్రాండ్ది. అది యాడ్ చేసుకుంటే కొంచెం థిక్నెస్ వస్తుంది, కానీ ఇప్పుడే యాడ్ చేయొద్దు. సో మిల్క్ ఆల్రెడీ బాయిల్ అయిపోయింది. నేను జస్ట్ స్టవ్ ఆన్ చేశాను, చిరోంజి వేసాను, ఆల్రెడీ షుగర్ ఉంది దీంట్లో. ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా యాడ్ చేసుకుంటున్నా. ఓకే, సో ఈ షీర్ కుర్మాతో ప్రాబ్లం ఏంటంటే దీన్ని ఎక్కువగా ఉడికిస్తే పేస్ట్ అయిపోతుంది. సో అలా చేయకూడదు. ఈ స్టేజ్లో కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. షుగర్ చూసుకుంటూ ఉండాలి, మీరు స్వీట్నెస్ బట్టి యాడ్ చేసుకోండి, మరీ అతిగా యాడ్ చేయొద్దు. అతిగా యాడ్ చేస్తే ఏమైందంటే గట్టిగా అయిపోతాయి అనమాట. ఇంకా మీరు ఎంత మిల్క్ వేసినా పీల్చుకుంటూనే ఉంటాయి. కొద్దిగా యాడ్ చేసుకోవాలి అంతే. అలానే చాలామంది మిల్క్లో అసలు నీళ్ళు యాడ్ చేయకుండా చేస్తుంటారు. అట్లా కూడా చేయకండి. మీరు అలా చేసినా పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట. అట్లా కాకుండా కంపల్సరీ కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఒక 2 లీటర్స్ మిల్క్ అనుకోండి, అట్లీస్ట్ ఒక పావు లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి. సో అంతే, నేను యాలకుల పొడి వేసేసాను, దట్స్ ఇట్. 2 మినిట్సే బాయిల్ చేయాలండి, అంతకంటే ఎక్కువ బాయిల్ చేయొద్దు. నట్స్ వచ్చేసి దీంట్లో వేయకూడదు, నట్స్ లాస్ట్లో మాత్రమే వేయాలి, అప్పుడే క్రంచీగా ఉంటాయి. ఓన్లీ చిరోంజి మాత్రమే వేసాను నేను దీంట్లో. జస్ట్ 2 to 3 మినిట్స్ దీన్ని బాయిలింగ్ రానివ్వాలి. తర్వాత ఇమ్మీడియట్గా స్టవ్ ఆపేయాలి. ఇంకా చూడండి, ఇప్పటికే చక్కగా థిక్గా మంచిగా అయింది. నేను పంపించిన వాళ్ళైతే సూపర్ ఉంది అనేసి ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు నాకు. నట్స్ ఎప్పుడైనా కానీ బౌల్స్లోకి తీసిన తర్వాత పైన వేసేసి ఇవ్వాలన్నమాట. అప్పుడే నట్స్ క్రంచీగా ఉంటాయి, నానిపోయి ఉండకుండా. సో ఇలా సింపుల్గా చేసుకోండి. ఎలా కుదిరింది అనేది తప్పకుండా కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ మొన్న ఏంటంటే కొంతమందికి ఇవ్వడం కుదరలేదు, టూ మెనీ థింగ్స్ అయిపోయాయి అనమాట పండుగ రోజు. ప్రతిసారి పండగకి ఇలానే ఉంటుందిలేండి, సెకండ్ బ్యాచ్ సేమియా కంపల్సరీ చేయాల్సి వస్తుంది. సో ఇంకా ఇవాళ చేశాను, హ్యాపీగా అనిపించింది, ఇంకెవ్వరు మిస్ అవ్వలేదు అనమాట. సో ఇవాళ వచ్చేసి ఒక 4 ఫ్యామిలీస్కి ఇచ్చాను. ఈ బాక్సెస్ పెద్ద ప్రాబ్లం అయిపోయిందండి. ఒకటి చిన్న బాక్స్ దొరుకుద్ది, ఒకటి పెద్ద బాక్స్ దొరుకుద్ది, ఒకటి వైట్ దొరుకుద్ది, ఒకటి బ్లాక్ దొరుకుతుంది. సో మొన్న తెప్పించాను, అవి అయిపోయాయి అనమాట. ఇంకా ఇవాళ వచ్చేసి ఇంట్లో బాక్సులు కొన్ని, ఇంకా ఉన్న బాక్సులు కొన్ని అట్లా సర్దేసి ఇచ్చేసాను. మోస్ట్లీ నేను డిస్పోజబుల్ బాక్సెస్లోనే ఇవ్వడానికి ప్రిఫర్ చేస్తాను అనమాట. సో ఇంకా మళ్ళీ బాక్సెస్ రిటర్న్ చేసుకోవడము అవన్నీ లేకుండా సో మొత్తం రెడీ అయిపోయాయండి, వెళ్ళి ఇచ్చేసి వచ్చాను. ఫైనల్గా నాకైతే ఇవాళ ఎండ్ అయినట్లుగా ఉంది. సో మొన్నటి వరకు నేను పెట్టిన బ్లాగ్స్ అన్నీ కూడా గ్రాసరీ షాపింగ్ అండ్ ఈద్ రోజు ఏం చేశాను అలానే ఉండే. ఇవాళ వచ్చేసి ఫుల్ డే చూపించా కదా. సో ఈవినింగ్ నేను ఇంకెక్కడికి వెళ్ళలేదు, బంక్స్ ఓపెన్ లేవు. అండ్ ఇంకా సరేగా మళ్ళీ వెజిటబుల్స్ ఆన్లైన్లోనే ఆర్డర్ ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే ఉన్న కొద్దిగా పెట్రోల్ని మెడికల్ ఎమర్జెన్సీస్కి ఉంచుకుంటే బెటర్ అనేసి అనిపించింది అనమాట. ఇప్పుడే లంచ్ అయింది, టైం 1:30 అయింది. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఏ పనైనా చేస్తాను, ఇంట్లో పనైనా బయట పనైనా. ఇంకొక్కసారి లంచ్ అయిందంటే అక్కడి నుంచి 1 గంట దాకా నా వల్ల కాదు అసలు. నా బాడీ ఎలా ఉంటుందంటే ఇంకా పోలార్ బేర్స్ లేదా గేదెలు అలా లేజీగా కూర్చొని నెమరు వేసుకుంటుంటాయి కదా, అట్లా ఉంటుంది అనమాట. అసలు నేను కదలలేను, ఇంకా నా వల్ల కాదు, అలా కూర్చోవాలనిపిస్తుంది. అందుకే నేను డే అంతలో ఇంకా అసలు లేజీగా ఉండే టైం అంటే ఇదే. లంచ్ అయ్యాక 1 అవర్ మచ్ నీడెడ్ రెస్ట్ అనమాట. నిద్రపోను, ఈ మధ్య నిద్ర రావట్లేదు, అలవాటు తప్పిపోయి. ఇంతకుముందు పడుకునేదాన్ని, బట్ జస్ట్ అట్లా ఇప్పుడు ఏసీ వేసుకున్నా, కొంచెం అలా రెస్ట్ తీసుకొని ఈవినింగ్ చేస్తాను ఇంకే పని ఉన్నా కానీ. ఇలా మీతో మాట్లాడుతూనే ఉన్నానా, అసలు నాకు లేవాలని లేదు, కదలకుండా కూర్చుంటా అనేసి అంతలో ఎవరో బెల్ కొట్టారు. వెళ్ళి చూస్తే కొత్త స్టవ్ వచ్చింది మాది. ఎందుకో నిన్నటి నుంచి గ్యాస్ స్మెల్ వస్తుంది, అందుకనే ఇంకా మాది చాలా ఓల్డ్ స్టవ్ అనమాట, 9 years అయింది తీసుకొని. సో ఇంకా మారుద్దాంలే, ఎందుకు వచ్చింది, గ్యాస్ కూడా వేస్ట్ అవుతుంది అండ్ సేఫ్ కూడా కాదు అనేసి స్టవ్ ఆర్డర్ పెట్టాము. వీళ్ళు వచ్చి ఇన్స్టాల్ చేస్తారు, ఇన్స్టాల్ చేసిన తర్వాత చెప్తాను. ఇది వచ్చేసి హాబ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు,
లేదా నార్మల్‌గా గూడా యూజ్ జేసుకోవచ్చు గట్టు మీద పెట్టి. అందుకే నాకిది నచ్చింది. ఎలా అంటే అలా యూజ్ జేసుకోవచ్చు అనేసి. సో, ఆటో ఇగ్నిషన్ ఉంది. ఫస్ట్ టైమ్ నేను ఆటో ఇగ్నిషన్ స్టవ్ తీసుకున్నాను. యాక్చువల్‌గా ఎలా ఉంది, ప్రైస్ ఎంత, లింక్ ఏంటి, ఇవన్నీ గూడా నేను ఇన్‌స్టాలేషన్ అయ్యాక చెప్తాను. నేను గూడా ఒకసారి చూడాలి గదా! సో, అదండి మన ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వ్లాగ్స్ పెడుతూ ఉంటాను. మంచి కమ్యూనిటీ బిల్డ్ చేద్దాము అందరికి యూజ్ అయ్యేలాగా. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.